లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి జోగి రమేష్కి దెబ్బ మీద దెబ్బ. పాపం జోగి రమేష్ టైం బాగోలేదేమో తెలియదు, కానీ ఏ విధంగా ఉంది అంటే తాడుని పట్టుకున్నా సరే పామే గరుస్తుంది అంటారు చూసారా, అదే తరహాలో ఉంది. ఎందుకంటే సాధారణంగానే ఈయన వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలి అంటే దాన్ని గీర్మానం అనాలో, లేకపోతే గర్వం అనాలా, పొగర అనాలా, ఏదో కానీ ఆ తరహాలో ఉంటాడు ఆ వ్యక్తి. సో ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన బెయిల్ మీద వచ్చారు బయటికి. రావటం మరలా నేను చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తా, లోకేష్ని ఉద్దేశించి మాట్లాడతాం, ఈ రకమైన వ్యాఖ్యలు అనమాట. అంటే నన్ను ఎవడేం చేస్తాడు అనే తరహా ధోరణి, ధిక్కార ధోరణి అంటారు తెలుసా, ఆ తరహా ఈయన వ్యవహార శైలి. ఇంకా ఎవడాడు, వాడెవడో, వీడెవడో అనే పదజాలం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఈయన పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనవి. మామూలు కేసులు కాదు, నాన్ బెయిలబుల్ కేసులు. ఇంతకీ ఏంటవి తెలియజేస్తాయి. ఇప్పుడు నిన్న ఏదైతే ఆ పర్యటన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. ఎస్ఐనే ఫిర్యాదు చేశాడు అక్కడ ఈయన పైన. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాక్చువల్గా పోలీసులు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాలి. ఎప్పుడంటే రెంటపాళ్ళ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు బ్యారిగేడ్లు సైతం పక్కకు దోసేసాడు అంబటి రాంబాబు, గుర్తుందా మీకు? పోలీసులను కూడా బెదిరించడం చేశారు. అప్పుడు నమోదు చేయాలి కేసులు. పోనీలే ఇప్పటికన్నా కళ్ళు తెరిచారు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కేసులు నమోదు చేయటం కాదు, నిన్నే ఎవరెవరైతే ఈ రకంగా వ్యవహరించారో ఇమ్మీడియట్గా వాళ్ళందరం కూడా లోపల వేసేసినట్లయితే బాగుండేది. ఎందుకు బాగుండేది అంటున్నాను తెలుసా? ఇలా లోపల వేస్తే ఎవరికేం ఒరగదు, 2 నిండు ప్రాణాలు బ్రతికుండేవి, ఆ 2 కుటుంబాలు బాగుండేవి. సో నిన్న పోలీసులు అలా వ్యవహరించకపోవడం వలన అదేమిటి అంటే అధికార పార్టీకి సంబంధించి పోలీసులు ఇలా అణగదొక్కుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గళమెత్తుతారు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ నిన్న ఈ రకంగా వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాల్సిందే. అసలు ఏంటి ఆ పంచాయతీ ఏంటి, ఆ ర్యాలీలు ఏంది, ఆ గోల ఏంది, అసలు మామూలుగా ఎంత బిజీగా ఉండవు రూట్ అది, హైదరాబాద్ రూటు, విజయవాడ రూటు, హైదరాబాద్ రూటు, ఎంత పబ్లిక్ న్యూసెన్స్ కాకపోతే ఏం చెప్పాలి వీళ్ళని? అసలు బల ప్రదర్శనలాగా జన సమీకరణ ఎందుకు? ఇది ఏమైనా ఎన్నికల సమయమా? కాదు కదా. దానికి జన సమీకరణ ఏంటి? ఆయన ఇంటి కోసం ఆయనే జన సమీకరణ. ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్కి, మన దేవినేని అవినాష్కి, వీళ్ళకి మల్లాది విష్ణు వీళ్ళకి అనుకుంటా పోలీసులు గట్టిగానే చెప్పారు జన సమీకరణ చేస్తే పద్ధతిగా ఉండదని. సో ఇక్కడ ఈ జన సమీకరణ ఏంటి, ఈ గోలేంటి, ఆ ర్యాలీలు ఏంటి? సో ఆల్రెడీ ఆయన రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి అనేక కేసులు. అసలు యాక్చువల్గా పోలీసులు చట్ట ప్రకారంగా నమోదు చేయవలసిన కేసులు కూడా చేయట్లా. అందుగురించి వీళ్ళ వ్యవహార శైలి ఈ రకంగా ఉన్నది. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఎక్కడెక్కడ వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారో ప్రతి చోట కూడా కేసు నమోదు చేయాలి. సో లేకపోతే ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చి ఏ రకం చేస్తున్నారు? ఇదే జోగి రమేష్ అధికార పార్టీ అంటే వాళ్ళు అధికారంలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉండగా ఇంటిపైన దాడికి వెళ్తాడు, అదేమంటే నిరసన అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కానీ నేను వస్తాను దాడికి అంటాడు. ఏం చేయాలి? అసలు ఆ మాటలకే ఇమ్మీడియట్గా కేసులు పెట్టేయాలి. ఎందుకంటే రెచ్చగొట్టతాను. ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడుతున్నాడు అంటే అధికార పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏ రకంగా రెచ్చిపోతారు? ఆ రెచ్చగొడతానికే కదా ఈ వ్యవహారం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది ఇదే, ట్రాప్ వేయటం కోసం విపరీతంగా వీళ్ళకి అధికారంలో ఉండగా రెచ్చగొట్టి దాడులు చేసి, ఇప్పుడు ఓడిపోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినా దాడులు చేసి రెచ్చగొట్టి ఏం చేద్దామని. సో ఆ రకంగా రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బస్ట్ అయిపోయి ఇలా దాడులు చేస్తే ఇదిగో ప్రజలకి చెప్పాలి
ఇదిగో చూసారా వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు, మేము 10% చెప్తే వాళ్ళు 30% చేశారని చెప్పేసి ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. చేసినా చేయకపోయినా అడపా ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి పైన, జోగి రమేష్ ఇంటి పైన జరిగినాయి కదా, దాన్నే ప్రొజెక్ట్ చేసేసి అది ఇప్పుడు వీళ్ళు చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు చేసింది 50% అనుకోండి, టీడీపీ వాళ్ళు చేసింది 10% అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే మేము 50% చేశాము, వీళ్ళు 150% చేశారు, చేసిన 10% అయినా కానీ ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం. ఇది పక్కాగా ట్రాప్, వైసీపీ ట్రాప్. అందు గురించే మీరు ఇప్పుడు కాదు గమనించండి, పదే రెచ్చగొట్టే ధోరణి అది చంద్రబాబు నాయుడు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ వింత వ్యవహారం ఒకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైసీపీ నాయకులు కానీ. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ అంటారు, చంద్రబాబుని అంటారు, బీజేపీని అంటారు. మళ్ళీ బీజేపీని ఏమైనా అనాలి అంటే టెర్రర్. అస్సలు పొరపాటును కూడా బీజేపీ నాయకుల్ని కానీ, బీజేపీ మంత్రుల్ని కానీ, బీజేపీ ఎమ్మెల్యేలను కానీ, పోనీ కేంద్ర పెద్దలు అంటే సరేలే మనం ఏదో చెప్పుకుంటా ఉంటాం కానీ పులి, సింహం, లేకపోతే సింగిలు సోనియా గాంధీని గడగడలాడించాడు. సోనియా గాంధీని గడగడలాడించినోడు నరేంద్ర మోదీని, అమిత్ షాని ఆడించలేరా? మరి అంత భయం ఆ పని? ఇప్పుడేదో సింగులు గింగులు పులి సింహం అంటూ ఉంటారు. ఇప్పుడు నిన్న పులి అంటే గుర్తొచ్చింది, రాజమండ్రిలో అనుకుంటా పులి సంచరిస్తూ ఉంటే ప్రజల భయభ్రాంతులకు గురయ్యి ఎట్టకేలకు పట్టుకున్నారులేండి, నిన్న పట్టుకొని బంధించేశారు. సో పులి అంటే ఒక క్రూర మృగం. సో ఆ మృగాన్ని లేకపోతే క్రూర జంతువుని తీసుకొచ్చేసి వ్యక్తులతో పోల్చుకోవడం అనేది ఏమాత్రం సమంజసం. ప్రధానంగా రాజకీయాల్లో అలా మాట్లాడుకుంటే అది అంత కరెక్ట్గా అనిపించదు. సరే, ఎవరిష్టం వాళ్ళకి చేసుకొని అది వేరే విషయం. కానీ సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే జోగి రమేష్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాడు, కొంచెం ఓవర్ ప్రతి దానికి కూడా. అది ఏ విషయమైనా తీసుకోండి, ఓవరే, మామూలు ఓవర్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రకంగా మాట్లాడారు, వాడు వీడే. ఇక భాషలో ఏమాత్రం యాక్చువల్గా చెప్పాలి అంటే రాజకీయాల్లో ఆ భాషా ప్రావీణ్యం ఓ విధంగా చెప్పాలి అంటే కొడాలి నాని ఒక తరహాలో ఒకరిని ఇద్దరిని మాత్రమే మాట్లాడేవాడు. జోగి రమేష్ అలా కాదు, అందరిని అలాగే మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే కొడాలి నాని కంటే కూడా జోగి రమేషే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పైన ఇంకా ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. రేపు ట్రీట్మెంట్ కూడా ఆయనకే ఎక్కువగా జరగాలని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే, చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నమోదైన కేసులు అయితే నాన్ బెయిలబుల్ కేసులండి. ఇక్కడ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జోగి రమేష్ వ్యవహార శైలి మీద చూడండి. అగ్రిగోల్డ్ భూములు, దాని తర్వాత ఇదిగో ఈ పనులు, కల్తీ మద్యానికి సంబంధించింది మామూలుగా కాదు. ఓ విధంగా చెప్పాలి అంటే రాజద్రోహం కేసు పెట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదనే తరహాలో ఉంటుంది. ఇంక ఇప్పుడు చూస్తే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడటం కావచ్చు, అలాగే జన సమీకరణ, ర్యాలీలు, ఇదో రచ్చ. దీంతోపాటు మరలా ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చినప్పుడు కండిషన్స్ పెడతారు కదా, ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘించేసి మరి చేస్తే ఆటోమేటిక్గా ఆ బెయిల్ రద్దు అయిపోద్ది. సో అందు గురించే ఈయన కల్తీ మద్యంకి సంబంధించిన కేసులు ఏదైతే బయటకు వచ్చారో బెయిల్ పైన, దానికి సంబంధించి రేపు 12వ తేదీన విచారణ జరగబోతుంది. ఆల్రెడీ సిట్ పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ కోర్టులో. అది రేపు 12వ తేదీన జోగి రమేష్ భవిష్యత్తు ఏంటో తేలబోతుంది. ఈలోపే ఇది నాన్ బెయిలబుల్ కేసులు ఇవన్నీ రెడీ అయిపోయి అరెస్ట్ చేశారనుకోండి, ఇక సరిపోయిద్ది. ఇక ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేసినట్టుగానే ఇక మరలా ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ పాపం చాలా రిలీజ్ అయ్యారో సైలెంట్గా ఉంటాం బెటర్ అనుకున్నారా, కానీ ఆయన అన్ని జరిగిపోయింది అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. కొడాలని సైలెంట్గానే ఉన్నాడు. జోగి రమేష్ మాత్రం ఆగట్లా. పేరు నాని అంటే రాజకీయాలు వదిలేసాడు, రేపు పోటీ చేయడం అది వేరే విషయం, అబ్బాయి పోటీ చేస్తాడు అది వేరే విషయం. కానీ జోగి రమేష్ మాత్రం మరలా ఆయనే పోటీ చేయాలనుకుంటాడు. మరి పోటీ చేస్తాడో చేయడో ఏమో తెలియదు. కానీ ఈ మాట్లాడే ధోరణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయటం అనేది ఆ వీక్నెస్. జగన్మోహన్ రెడ్డి గారి వీక్నెస్ ఏంటి, ఎక్కడ ఏ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి ఇది ఇంపార్టెన్స్ ఇస్తారు అని భావించారో ఆ స్విచ్ నొక్కుడు ఎక్కడ నొక్కాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళినప్పుడు అది మన జగన్మోహన్ రెడ్డికి బాగా కనెక్ట్ అయ్యి ఆయనకి ఇమీడియట్గా ప్రమోషన్ ఇచ్చాడు మంత్రిగా. దొరికిపోయింది వీక్నెస్ ఇది. సో మనం ఏం చేయొచ్చు, మరలా మీ ఇంటి మీదకి వస్తా, ఇప్పుడు వెళ్ళలేం,
పైకి మాటమే అది. నేను వస్తా అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటారు, అబ్బా జోగి రమేష్ ఓడిపోయినా కానీ తగ్గట్లేదు, బాగా చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకో. కానీ నిజంగా వెళ్తాడా? వెళ్ళడం. వెళ్తే ఏమైంది? ఇప్పుడు వెళ్ళమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి వెళ్ళటం కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు వెళ్ళమనండి. జోగి రమేష్ మాట చెప్పడం కాదు, చేతలో చేయమనండి. మామూలుగా కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక దాని రేంజ్ వేరేగా. ఈ బోరగడ్డ అనిల్కి ఏ రకమైన ట్రీట్మెంట్ వచ్చిందో అంతకంటే ట్రిపుల్ ఇంపాక్ట్ ఉండేటట్టు ఉంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేసే ప్రయత్నాలే తప్ప నిజంగా అంత డేర్గా చేసే వ్యవహారం ఏమీ లేదు. ఎందుకంటే అంత డేర్గా మాట్లాడేవాడైతే కులాన్ని తీసుకొచ్చి మాట్లాడటం, నేను అనగారు ఏంటిది, నేను బలహీన వర్గం, అణగదొక్కబడిన వర్గం, బలహీన వర్గాల పైన మీ ప్రతాపమా అనే మాటలు అసలు కులాన్ని తీసుకొచ్చాడు అంటే ఇక ఏమి చేయలేము మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే ఆ కులాల గురించి మాట్లాడేది ఎవరైనా సరే, గుర్తుంచుకోండి. సో పదే 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 జోగి రమేష్ ఈ కులాల గురించి మాట్లాడతాం, అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మొత్తానికి ఇక దెబ్బ మీద దెబ్బ అనేది మాత్రం పక్కాగా కనిపిస్తుంది. మరి జోగి రమేష్కి ఏ రకంగా ఉంటే బాగుంటుందో, ఆయన బయట ఉండడం బెటర్ లోపల ఉండడం బెటర్ అని మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.